హై వ్యూవర్స్, ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లో హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. మాచర్ల మాఫియా రాజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం పండింది. అరాచకానికి గోండాయిజానికి పెట్టింది పేరైన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఎన్నికల వేళ సృష్టించిన దౌర్జన్యకాండపై ఎట్టకేలకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో గత నెలలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉండగా హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6 వరకు ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లిపై నమోదైన 4 కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను కూడా దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. అయితే సిఐ టీపీ నారాయణస్వామిపై కూడా దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటి మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లు జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.